హే గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో నేను వింటున్న కొన్ని మంచి పాడ్కాస్ట్ మీకు సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ముందుగా పాడ్కాస్ట్ అంటే ఏంది అని కూడా ఐడియా లేకపోతే, పాడ్కాస్ట్ అంటే ఏం లేదు, రేడియోలాగానే, కాకపోతే ఇవి ఆల్రెడీ రికార్డ్ చేసినవి. ఇది మనం నెట్తో స్పాటిఫై లేకపోతే యూట్యూబ్ లేదంటే గూగుల్ పాడ్కాస్ట్ యాప్ లేదంటే వేరే ఏదైనా మ్యూజిక్ యాప్లో వినొచ్చు. ఇవి ఆల్రెడీ రికార్డ్ చేసినవి, లైవ్ కాదు. మోస్ట్లీ నేనైతే పాడ్కాస్ట్ వినడానికి ఎక్కువగా స్పాటిఫై వాడతా, లేదంటే యూట్యూబ్లో వింటా. ఇందులో కూడా యూట్యూబ్ వీడియోస్ లాగానే న్యూస్ లేదంటే కాన్వర్జేషన్స్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషనల్ స్టోరీస్ ఎపిసోడ్ వైజ్ ఉంటాయి. నేనైతే ఫోన్ ఎక్కువగా చూస్తున్నానని కొంచెం స్క్రీన్ టైం తగ్గించుకోవడానికి పాడ్కాస్ట్ వినడం స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడైతే బాగా నచ్చి వింటున్నా. ఈ సోదంతా మాకెందుకురా బాబు, ముందు పాడ్కాస్ట్ ఏంటో సజెస్ట్ చేయరా అంటారా? ఓకే, పూరి మ్యూజింగ్స్. నేను ఫస్ట్ విన్న పాడ్కాస్ట్ అంటే డైరెక్టర్ పూరి జగన్నాథ్ పూరి మ్యూజింగ్ పాడ్కాస్ట్. ఇందులో ఆయన చాలా డిఫరెంట్ టాపిక్స్ మీద, లైక్ రిలీజియన్, లోన్లీనెస్, ఏకాంతం, కామసూత్ర, బుక్స్, బుద్ధిజం, ఇలా చాలా వెరైటీ టాపిక్స్ మీద ఆయన పాడ్కాస్ట్ చేశారు. ప్రతి పాడ్కాస్ట్ మ్యాక్సిమం 4 to 5 minutes ఉంటాయి. మూవీ లవర్స్, పూరి జగన్నాథ్ గారి గురించి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ పాడ్కాస్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. తర్వాత రా టాక్స్ విత్ వీకే, వంశీ కురపాటి. నేను ఈ మధ్య ఎక్కువగా వింటున్న పాడ్కాస్ట్ అయితే రా టాక్స్ విత్ వీకే. పాడ్కాస్ట్లో బిజినెస్, స్టార్టప్ గురించి బాగా చేస్తారు. అలాగే చాలా మంచి మంచి వ్యక్తులను గెస్ట్గా తీసుకొచ్చి అద్భుతమైన కంటెంట్ చేస్తున్నారు తెలుగులో. బాగా నచ్చినవంటే స్పిరిచువల్గా టెంపుల్స్ గురించి ఒక ఎపిసోడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా సైకియాట్రిస్ట్ తీసుకొచ్చి మెంటల్ హెల్త్ మీద చేసిన పాడ్కాస్ట్, జర్నలిస్టులను తీసుకొచ్చి తెలంగాణ చరిత్ర మీద చేసిన పాడ్కాస్ట్, ఇలా వీళ్ళు చాలా డిఫరెంట్ గెస్ట్తో హెల్త్, పాలిటిక్స్, బిజినెస్, సినిమా అన్నిటిని కవర్ చేసేలా బాగా చేస్తున్నారు. ఈ పాడ్కాస్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ వచ్చేసి చాయ్ బిస్కెట్ పాడ్కాస్ట్. ఇందులో కూడా చాలా పాడ్కాస్ట్ ఉన్నాయి, కాకపోతే అందులో నేను విన్నవి, నాకు నచ్చినవి కొన్ని సజెస్ట్ చేస్తాను. కాకపోతే ఇందులో కొందరు ఈ మధ్య ఎపిసోడ్స్ అంత రెగ్యులర్గా రావట్లేదు. అయినా సరే వీళ్ళు చేసిన ఎపిసోడ్స్ బాగా అనిపించినాయి. కొంచెం క్లారిటీ, కొంచెం రియాలిటీ. ఈ పాడ్కాస్ట్ అజయ్ పాదర్తి చేస్తాడు. ఫస్ట్ కొన్ని ఎపిసోడ్స్ విన్నప్పుడు పూరి జగన్నాథ్లా చేస్తున్నాడు ఏంటి అనుకున్నా. తర్వాత కొన్ని ఎపిసోడ్స్ విన్నాక అర్థమైంది, ఈయన పూరి జగన్నాథ్లా ఏం చేయట్లేదు, చాలా ఒరిజినల్గా చేస్తున్నాడు అనిపించింది. నాకు ఈ పాడ్కాస్ట్లో ఎక్కువగా నచ్చినవి రిలేషన్షిప్స్, లవ్ ఫెయిల్యూర్స్ మీద, ఇంకా మనీ అండ్ ఇంకా డిఫరెంట్ టాపిక్స్ చేశారు. నాకు బాగా నచ్చింది అయితే మెన్స్ ప్రాబ్లమ్స్ అని ఒక ఎపిసోడ్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇంకా ఫ్యాన్స్ అండ్ ఫ్యానటిక్స్, కామసూత్ర, ఇలా స్టీరియో టైప్స్ని ఎలా ఉంటారు, అసలు వాటిలో ఉన్న యాక్చువల్ నాలెడ్జ్ అర్థమయ్యేలా బాగా చేశాడు. నాకు ఈ పాడ్కాస్ట్ అంటే సొసైటల్ కామెంటరీలా అనిపిస్తుంది. ఇది చాయ్ బిస్కెట్ పాడ్కాస్ట్లో నాకు బాగా నచ్చిన పాడ్కాస్ట్. మిస్ అవ్వకుండా ఒకసారి వీని చూడండి మీరు కూడా. నెంబర్ 2 ఇతిహాసం విత్ దర్హాస్. ఇది కూడా ఇంకో చాయ్ బిస్కెట్ పాడ్కాస్ట్. దీనిలో ఎక్కువగా స్పిరిచువాలిటీ, సనాతన ధర్మ, దేవుడు, దేవుళ్ళని పూజించే విధానం, ఇలాంటి వాటిని బ్రేక్ డౌన్ చేయడం, మన దేవతలు, దేవుళ్ళ కథలను చాలా సింపుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా చేశారు. ఎక్కువగా దేవుళ్ళు, స్పిరిచువాలిటీ అంటే బోరింగ్గా ఉంటుంది అనుకుంటున్నారేమో, అలా ఏం కాదు, చాలా ఎంగేజింగ్గా, ఈ జనరేషన్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండేలా బాగా చేశారు. మీకు స్పిరిచువాలిటీ టాపిక్ ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా ఈ పాడ్కాస్ట్ ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా రిగ్రెట్ అవ్వరు. ఇంకా మిగిలిన చాయ్ బిస్కెట్స్ పాడ్కాస్ట్ గురించి చెప్పాలంటే చరిత్రలో ఒక పేజీ. ఇందులో ఎక్కువగా మన హిస్టరీ అంటే తెలంగాణ హిస్టరీ కావచ్చు, భారతదేశ హిస్టరీ కావచ్చు, ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్గా 4 నుండి 5 నిమిషాల్లో యావరేజ్ డ్యూరేషన్తో మంచిగా చేశారు. ఇంకోటి డాబా కథలు. డాబా కథలు చాలా క్యాజువల్గా ఉండే పాడ్కాస్టు. అంటే ఈ హిస్టరీ, ఇతిహాసాలు, హెల్త్, ఫైనాన్స్ గురించి మాకు ఎందుకురా బాబు అనుకునే వాళ్ళకి మన గురించి ఉండే పాడ్కాస్ట్ కావాలంటే దిస్ ఈజ్ ద పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్లో మనం చిన్నతనం, అప్పుడు చేసిన అల్లర్లు, ప్రతి మనిషికి ఉండే చిన్న చిన్న జ్ఞాపకాలు, రిలేటబుల్ మెమోరీస్ గురించి మంచిగా ఉంటుంది పాడ్కాస్ట్. డాబా కథలు పాడ్కాస్ట్ ఒకసారి ఇన్ చూడండి. ఫైనాన్స్ విత్ కార్తిక్. ఇది ఇంకొక చాయ్ బిస్కెట్ పాడ్కాస్ట్. ఇందులో ఎక్కువగా మనీ, ఫైనాన్స్ గురించి ఉంటుంది. ఎవరికైనా ఫైనాన్స్ రిలేటెడ్ కావాలంటే ఇది ఒకసారి ఇన్ చూడండి. దీంతో చాయ్ బిస్కెట్ పాడ్కాస్ట్ నాకు నచ్చినైతే అయిపోయినాయి. ఇంకా వేరే పాడ్కాస్ట్ గురించి వస్తే తెలుగు గీక్స్ చాలామందికి ఆల్రెడీ వీళ్ళ యూట్యూబ్ ఛానల్ గురించి తెలిసే ఉంటుంది. వీళ్ళు పాడ్కాస్ట్లో కూడా వీళ్ళ కంటెంట్ చేస్తున్నారు. వీళ్ళు మోటివేషనల్, బుక్ సమ్మరీ, ఇంకా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ సెల్ఫ్ గ్రోత్ గురించి చేస్తారు.
వీళ్ళు చేసే మోస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్ చాలా యూస్ఫుల్గా మనం రియల్ లైఫ్లో నిజంగా అప్లై చేసేలా ఉండే ఐడియాస్ గురించి చేస్తారు. ఎప్పుడు పనికిరాని చెత్త వీడియోసే కాకుండా వీళ్ళు చేసే వీడియోస్ ఇంకా పాడ్కాస్ట్ వింటే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి, నాది గ్యారంటీ. ఇప్పటివరకు అన్ని తెలుగు పాడ్కాస్ట్లో చెప్పిన, ఇప్పుడు కొన్ని ఇంగ్లీష్ పాడ్కాస్ట్ వినాలనుకునే వాళ్ళకి జో రోగన్ పాడ్కాస్ట్. నాకు తెలిసినంతవరకు రెగ్యులర్గా ఇంగ్లీష్ పాడ్కాస్ట్లు వినేవాళ్ళు ఒక్కసారైనా ఈ పాడ్కాస్ట్ గురించి వినే ఉంటారు. ఇందులో దీని మీద అనే ఉండదు, చాలా డిఫరెంట్ గెస్ట్లను తీసుకొచ్చి వాళ్ళ ఫీల్డ్ లైక్ పాలిటిక్స్ కావచ్చు, యూట్యూబ్, మూవీస్, ఆర్కియాలజీస్, భూమి గురించి కావచ్చు, హిస్టరీ గురించి కావచ్చు, చాలా డిఫరెంట్ టాపిక్స్ మీద ఉంటుంది ఈయన పాడ్కాస్ట్లో. ఈయన పాడ్కాస్టింగ్లో పెద్ద తోపిన, మీరు ఒకసారి విని చూడండి, ఎక్స్ప్లోర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రణ్వీర్ షో. ఈ పాడ్కాస్ట్ నేనైతే కొందరి డాక్టర్స్ పాడ్కాస్ట్ విందామని స్టార్ట్ చేశా. ఇప్పుడైతే జియో పాలిటిక్స్, హెల్త్, మూవీ రిలేటెడ్, మనీ రిలేటెడ్, స్పిరిచువాలిటీకి సంబంధించిన ఎపిసోడ్స్ ఈ పాడ్కాస్ట్లో చాలా ఉంటాయి. ఇంకా ఇండియన్ హిస్టరీ గురించి కూడా చాలా ఎపిసోడ్స్ ఉంటాయి. ఎవరైనా స్పిరిచువాలిటీ, ఇండియన్ హిస్టరీ ఇలాంటి విషయాలు వింటూ టైం పాస్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ పాడ్కాస్ట్ బాగా పనికొస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ కామత్. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరికీ ఇతని పేరు వినే ఉంటారు. నిఖిల్ కామత్ జిరోదా ఫౌండర్. జిరోదా అనేది ఇన్వెస్టింగ్ యాప్. నాకు తెలిసినంతవరకు ఇదే ఇండియాలో నెంబర్ 1 యాప్ అనుకుంటా ఇన్వెస్టింగ్లో. ఇతను పాడ్కాస్ట్ని దేని మీద చేస్తాడంటే ఒక్కొక్క ఫీల్డ్లో, అంటే బిజినెస్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, లేకపోతే యూట్యూబర్స్ కావచ్చు, అలాంటి ఒక ఫీల్డ్లో 3-4 బాగా సక్సెస్ అయిన వాళ్ళు తీసుకొచ్చి ఇన్ డెప్త్గా ఉంటుంది ఆ పాడ్కాస్ట్ మొత్తం. నేను విన్న ఒక పాడ్కాస్ట్ అయితే హౌ టు బిల్డ్ ఇన్ఫ్లుయెన్స్, అంటే యూట్యూబర్స్గా, ఇన్ఫ్లుయెన్సర్గా కెరీర్ ఎలా సక్సెస్ అవ్వాలని ఆల్రెడీ ఇండియాలో ఉన్న సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ని తీసుకొచ్చి మాట్లాడిండు. నాకైతే నచ్చింది. కాకపోతే ఇప్పుడు పాడ్కాస్ట్ వినేవాళ్ళు నిఖిల్ కామత్ పాడ్కాస్ట్ వినాలంటే కొంచెం కష్టం, ఎందుకంటే ఒక్కొక్క ఎపిసోడ్ 3-4 గంటలు ఉంటుంది మినిమం. చివరిగా నేను విన్న బెస్ట్ మనీ రిలేటెడ్ పాడ్కాస్ట్ అయితే ఫైనాన్స్ హ్యాపీ అవర్ విత్ ఫైన్ కాక్టైల్. ఇందులో 2 అమ్మాయిలు మాట్లాడుతూ ఉంటారు, లైక్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలి, ఇన్సూరెన్స్ తీసుకోవాలా వద్దా, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంది. స్టార్టింగ్లో వీళ్ళు చేసిన పాడ్కాస్ట్ ఇవి అన్నీ బాగుంటాయి, ఒకసారి చూడండి. ఇవి చాలా అనుకుంటా, ఇప్పటికే చాలా ఎక్కువ సజెస్ట్ చేసిన. ముందు ఓన్లీ తెలుగు మాత్రమే సజెస్ట్ చేద్దాం అనుకున్నా, ఆఖరికి ఇంగ్లీష్వి కూడా సజెస్ట్ చేసా. మీరు ఆల్రెడీ పాడ్కాస్ట్ వింటున్నట్టయితే మీ ఫేవరెట్ పాడ్కాస్ట్లు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, ఎందుకంటే మంచి పాడ్కాస్ట్ దొరకట్లేదు ఒక మానంగా, అంటే నాకు నచ్చేయి. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ సంతోష్ కుంజా.